ఎంపీ చెవిరెడ్డి మోహిత్ పై దాడి చేశారు. టీడీపీ అభ్యర్థిపై రాంపురంకు చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు సుత్తి రాళ్లతో దాడికి యత్నించారని ఆరోపించారు టీడీపీ నేతలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి లైవ్ లో అందిస్తారు. చెప్పండి గిరి, తిరుపతిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గాయాలైన గన్మెన్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? రైట్, ప్రస్తుతం మనం ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నాం, ఏదైతే మనం చూడొచ్చు నానిపై దాడి జరిగినటువంటి కారు ఇదే. నాని ఈ కారులోనే ప్రయాణిస్తుంటూ మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి అయితే జరిగిన సంఘటన అయితే ఉంది. మనం చూడొచ్చు ఈ కారులో సుత్తుల ద్వారా తీసుకొచ్చి ఆ కారు ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే అంతా నానితో పాటు ఉన్నట్టు గన్మెన్ పై కూడా సరే ఆ దాడి చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు ఇక్కడ మరో వాహనం చూడొచ్చు, ఏదైతే మనం జొండగులు ఏదైతే ఈ వాహనాన్ని పూర్తి స్థాయిలో కూడా సరే ధ్వంసం చేసిన ఆ పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అయితే మనం చూస్తున్నాం, దొండగులు వేసిన రాయిని మనం చూస్తున్నాము. ఇంత పెద్ద రాయి వేశారంటే ఏ స్థాయిలో ఇక్కడ గొడవ జరిగిందో కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. నానితో ఉన్నటువంటి గన్మ్యాన్ కూడా సరే పూర్తి స్థాయిలో కూడా సరే ఆయన తల పగిలిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఏదైతే టీడీపీకి సంబంధించిన నేతలు, వాళ్ళతో మన మాట సరే చెప్పండి సార్, ఏం జరిగిందంటారు? ఇక్కడ వ్యూఎంలు చెక్ చేయడానికి పులవర్తి నాని అన్న గారు, మోహిత్ ఇద్దరు ఒకేసారిగా లోపలికి రావడం జరిగింది. మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు పక్కా ప్రణాళికబద్ధంగా ఆ కార్లు, అక్కడున్న రెడ్ కార్లు, మద్యము బాటలు అంతా బీరు బాటలు ఇచ్చుకోండి, బీరు బాటలు మందు అంతా ఒక విశ్వవిద్యాలయము, ఒక ఆధ్యాత్మికమైన చదువుకు పుట్టిన దేవాలయం లాంటి విశ్వవిద్యాలయం ఒక బీరు బాటలు మందు అవన్నీ తెచ్చుకొని ఒక కమిటీతో ఇచ్చుకొని వెంటనే దాడి జరిగింది. ఇందులో కూడా చూడండి రామచంద్రాపురం తప్పని సీల్ కూడా ఉంది, జడ్పీటీసీ సీల్ కూడా ఉంది, అది పోలీసు వారు సాగిస్తారు. ఇది మేము కోర్టు సబ్మిట్ చేయడానికి. ఎంత అరాచకం చేస్తున్నారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఎంత అరాచకం అంటే ఒక విశ్వవిద్యాలయంలో మీరు ఓటుతో ఓటర్ని గెలవకుండా ఈ విధంగా అటాక్ చేసి ప్రజాపక్షాలన నిలబడాల్సిన ఒక నాయకుడి దీంట్లో ఉన్న మీరు ఈ రోజు మీరు ప్రజల పక్షాన ఎక్కడ ఓడిపోయిన ఓటమి భయంతోనే ఈ రోజు నాని అన్న మీద ప్రత్యేకించి అటాక్ చేసి ఇంత దుర్మార్గులైన పాలన కాబట్టి మీకు ఓటుతోనే ప్రజలు మనం చూడొచ్చు. ఏదైతే మరో వాహనాన్ని కూడా సరే పూర్తిగా సరే అద్దాలతో ధ్వంసం చేసింది అయితే టీడీపీ నేతలు చెప్తున్నట్టు అయితే గొడ్డలు బీరు బాటలతో తీసుకొచ్చి ధ్వంసం చేశారని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే బయట అయితే విశ్వవిద్యాలయం బయట తీవ్రంగా పెద్ద స్థాయిలో కూడా సరే అటు తెలుగుదేశం కార్యకర్తలు చేరుకొని ఏదైతే వాళ్ళ నానికి జరిగిన ఘటనను కూడా సరే వాళ్ళు ఖండిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే పూర్తిగా బీరు సీసాలు ఏదైతే మద్యం బాటలు తీసుకొచ్చి ఏదైతే మనకి ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఏదైతే మనం చూడొచ్చు. ఏదైతే విశ్వవిద్యాలయం లోపలికి అయితే మామూలుగానే ఏదైతే ఇక్కడికి బయట వ్యక్తుల్ని అలో చేయని పరిస్థితి, అందులోనూ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన పరిస్థితిలో రాని పరిస్థితి అయితే ఉంది. అయితే తెలుగుదేశం కార్యకర్తలు బీరు బాటలు అయితే ఏ స్థాయిలో ఇక్కడికి ఏదైతే 10 సంఖ్యలో బీరు బాటలు ఎలా వచ్చాయంటూ కూడా సరే వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఒక మద్యం సేవించిన వ్యక్తి దొరకడంతో ఆ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటూ కూడా సరే ఆ పోలీసులు వాళ్ళు విచారిస్తున్న పరిస్థితి. మరో వాహనం మనం చూడొచ్చు, ఏదైతే రెడ్ కలర్ లో ఉన్నట్టు ఈ వాహనం మనం చూడొచ్చు. ఇది వైసీపీ నేతలు దీంట్లో వచ్చారంటూ ఈ వాహనాన్ని కూడా సరే టీడీపీకి సంబంధించిన నేతలు దాడి జరిగిన అనంతరం ఈ వాహనం ఇక్కడ వదిలి వెళ్ళిపోవడంతో దీని వాళ్ళు ఉగ్రహానికి లోని ఈ వాహనంపై కూడా సరే తీవ్రంగా దాడి చేసి దీన్ని కూడా ఆ తెలుగుదేశం కార్యకర్తలు కోపంతో దీన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే నిన్న ఏదైతే పోలింగ్ సమయంలో జరిగిన గొడవ కానించి ఇవాళ 24 గంటల పాటు చంద్రగిరిలో ఏదో ఒక చోట కూడా సరే ప్రశాంత వాతావరణం లేకుండా ఉద్రిక్తమైన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. నిన్న అర్ధరాత్రి పోలింగ్ అయిన తర్వాత కూడా సరే వైసీపీ నేత కార్డు కూడా ఆరోపించిన పరిస్థితి కూడా ఉంది. సేవించి విశ్వవిద్యాలయంలోకి ఎలా వచ్చారంటూ కూడా సరే రాడ్లు, కత్తులు, గొడ్డలతో వచ్చారంటూ కూడా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. పూర్తి స్థాయిలో అదుపు తప్పిందని చెప్పవచ్చు. విశ్వవిద్యాలయం బయట వందలాది మంది తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. మనం ఇక్కడైతే సంఘటన స్థలంలో మనం ఉన్నాము. ఏదైతే నానిపై దాడి జరిగిన ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే టీడీపీ నేతలు ఇక్కడ రావడంతో వాళ్ళు అదుపు చేయడానికి కూడా భారీ స్థాయిలో అయితే బెటాలియన్ కూడా పోలీసులు దింపిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరో పోలీసు వాహనాన్ని కూడా సరే పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం కూడా సరే
ఆ నాణ్యతను కూడా సరే కార్యకర్తలు భుజాల మీద మోసుకొని వెళ్తూ కూడా సరే మనం చూసాము గత కొద్ది సమయం ముందు కూడా. అయితే మొత్తం మీద ఈ ఘటన పైన కూడా సరే ఎన్నికల కమిషన్ సీరియస్ అయినట్టు చెప్తుంది. మరో అయితే ఇక్కడ చూడొచ్చు మరోసారి ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల యొక్క జాబితాను, వాళ్ళ ఫోన్ నెంబర్ను, ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లతో కూడా చూడండి బాగా పరిశీలించండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్ తో కూడా పేర్లతో కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ ఫోన్ నెంబర్లు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ నెంబర్లు చూడండి, ఈ నెంబర్ని ఇదంతా జనసేన మార్చేయడం వాళ్ళు ఎవరికి చేయాలా, ఏ విధంగా చేయాలనేసి ఒక పట్టా వైసీపీకి సంబంధించిన కొంత విశ్వవిద్యాలయంలో చేస్తున్న దుర్మార్గుడు ఏదైతే ఆ కారులో నుంచి బయటపడినటువంటి పేపర్ల ద్వారా ఆధారాలు కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ వైసీపీకి సంబంధించినవి. తెలుగుదేశం పార్టీకి అటు జనసేన పార్టీకి అదే వైసీపీకి సంబంధించిన ఓటర్ లిస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్. ఈ డీటెయిల్ కి సంబంధించి వాళ్ళు ఈ వాహనంలో ఈ పేపర్లు కూడా పెట్టుకున్నారు. పక్కా వైసీపీకి సంబంధించిన వాహనం. దీంట్లో వచ్చి 30 మంది పైగా సరే అనుచరులు కూడా వచ్చి నానిపై దాడి చేసి కారును ధ్వంసం చేశారని కూడా అటు తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం యూనివర్సిటీ వద్ద ఉంది. చెప్పండి, ఈ దుండగులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది దుండగులపై? అయితే మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడిని అయితే మన 6TV ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద చూడొచ్చు. మద్యం సేవించిన ఆ వ్యక్తి అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. అంటే టీడీపీ నేతలు వాళ్ళని విచారిస్తున్న పరిస్థితిలో పోలీసు వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి అయితే స్టేషన్ కి తీసుకెళ్తున్నారని కూడా వాళ్ళైతే మొరాయిచ్చారు. వాళ్ళని వదిలిపెట్టేస్తారు పోలీసులు అంటూ కూడా సరే అదే వాళ్ళతో పాటు గొడవ చేసిన పరిస్థితి అయితే లేదు, మేమందరం వీళ్ళు అంటూ కూడా సరే పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఆ మొత్తం మీద ఎన్నికల సంఘానికి దీని మీద ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా సరే ఈ సంఘటన పైన కలిసి వేయడంతో సోషల్ మీడియాలో నానిపై జరిగిన దాడిని తీవ్రంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే వేలాది మంది యూనివర్సిటీ బయట అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉంది. ఓకే గిరి, రైట్, థ్యాంక్ యూ. ఏపీలో పోలింగ్ ముగిసి 24 గంటలు గడిచినా ఇంకా హింసాత్మక ఘటనలు ఆగటం లేదు. తాజాగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన ఘటనలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. గన్మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక తిరుపతి జిల్లా రామిరెడ్డిపల్లిలో రాత్రి నుంచి ఉద్రిక్తత నెలకొంది. నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ పై దాడి చేశారు. టీడీపీ అభ్యర్థిపై రాంపురంకు చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి యత్నించారని ఆరోపించారు టీడీపీ నేతలు.